కంటి అద్దాల నుండి శాశ్వత విముక్తి పొందండి. లాసిక్ సర్జరీ 14,000 మాత్రమే. వివరాలకు సంప్రదించండి. మంచి కార్యక్రమం మీరు చేసింది, చాలా చక్కగా కూడా చేశారు. కానీ ఆ కార్యక్రమానికి సార్ బ్రహ్మానందం గారంటే వచ్చారు, అది ఓకే, ఆయన ఏ పొలిటీషియన్ కాదు. కానీ ఇక్కడ రేణు దేశాయ్ గారిని మీరు ఆహ్వానించడం అనేది అందరికీ ఒక చర్చ వచ్చిందండి. అంటే రేణు దేశాయ్ గారు ఏమన్నా బీసీవై పార్టీలో చేరబోతున్నారా, కండవా కప్పుకోబోతున్నారా, ఏమన్నా పార్టీ బాధ్యతలు ఏమన్నా ఇవ్వబోతున్నారా, 2029లో ఆమె ఏమన్నా పోటీ చేయబోతున్నారా ఏపీలో అనేది ఒక డిస్కషన్ అయితే బయట స్టార్ట్ అయింది. ఎందుకు పిలిపించారు రేణు దేశాయ్ గారిని? అలాంటిది ఏమీ లేదన్న. రేణు దేశాయ్ గారు అంటే అందరికీ తెలిసిన ఆవిడ నటిగానో లేదా దర్శకురాలుగానో కాదు. ఆవిడని ఆహ్వానించడానికి ముఖ్య కారణము ఒకటి, ఒక మహిళగా జీవితంలో ఎన్ని ఆటుపోట్లు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా వాటన్నింటినీ తట్టుకొని నిలబడి తన కుటుంబాన్ని, తన పిల్లల్ని చదివిస్తూ వాళ్ళని అభివృద్ధి దిశగా నడిపిస్తూ, దాంతోపాటు నా వ్యక్తిగత జీవితం బాగుంటే చాలు అనుకోకుండా ఆవిడ సమాజ సేవ చేయాలనేసి ఆవిడకి అవసరం లేకపోయినా ఒక ఎన్జిఓ సంస్థను స్థాపించి ఎవరైతే ఈ వీధి కుక్కలు, మిగిలిన జంతువులు ఏదైతే ఉన్నాయో వాటి కోసము ఒక సంస్థను స్థాపించి వాటి కోసం 24 గంటలు కష్టపడి గత కొన్ని రోజుల గురించి చూస్తున్నాను. ఆవిడ రాత్రి 11 గంటల టైంలో కూడా ఎక్కడైనా రోడ్డు మీద ఒక కుక్క ఇబ్బందిగా ఉంది లేదా ఇంకొక జంతువు ఇబ్బందిగా ఉందంటే వాళ్ళ టీంని కోఆర్డినేట్ చేసుకోవడము, అక్కడికి పంపించడము, వాటిని రెస్క్యూ సెంటర్కి చేర్చడము, వాటికి కావాల్సిన ఆలనాపాలన ఇవన్నీ ఆవిడ చేయాల్సిన అవసరం లేదు. కానీ సమాజంలో ఏదో ఒక సమాజ సేవ చేయాలి, నా వంతు బాధ్యత నిర్వహించాలని చెప్పి ఒక మహిళగా ఒక ఆదర్శవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు కాబట్టి ఆవిడని ఆహ్వానించడం జరిగింది. ఆవిడ కూడా ఇది మంచి కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి, ఇక్కడ రాజకీయంగా చేసిన కార్యక్రమం కాదు కన్నా ఇది, కాబట్టి ఆవిడ ఆ కార్యక్రమానికి రావడం జరిగింది. అంతే తప్ప ఇందులో ఎటువంటి రాజకీయ చర్చలు కానీ రాజకీయ ఆలోచనలు కానీ లేవన్నా. ఓకే, ఒక మీ పార్టీకి సంబంధం లేని సబ్జెక్ట్ అడుగుతున్నాను. ఒక పార్టీ అధ్యక్షుడిగా మీ కామెంట్ కావాలి కాబట్టి, తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి గారు December 31 నైట్ ఉమెన్స్ కోసం, మహిళల కోసం ఒక కార్యక్రమం ఏర్పాటు చేశారు. దానికి సంబంధించి ఒక సినీ యాక్టర్ మా ఇద్దరు బీజేపీ నాయకురాలు మాధవీలత గారు కావచ్చు, ఇక్కడ ఉన్న యామిని శర్మ గారు కామెంట్ చేశారంట. అదొక పెద్ద వార్ జరుగుతోంది, అదేమన్నా మీరు గమనించారా? దీని గురించి నాకు సమాచారం లేదన్నా. ఓకే, ఇంకా మీకు సమాచారం లేదు కాబట్టి. ఇకపోతే రామచంద్ర యాదవ్ గారు ఎప్పుడు కూడా సనాతన ధర్మము, హిందూయిజము, హిందూ ధర్మము, అది ఇదని ఎప్పుడు కూడా పూజలు ఎప్పుడు చూసినా మీరు యాగాలు, హోమాలు, పూజలు చేస్తూనే ఉంటారు కదా. హిందూ ధర్మం గురించి, సనాతన ధర్మం గురించి ఇంత చక్కగా మాట్లాడుతుంటారు కదా. ఇక్కడ ఒకటే ప్రశ్న అండి, సాయిబాబా హిందూ దేవుడా ముస్లిం దేవుడా అనేది కొట్టుకు చేస్తున్నారు. మరి సనాతన ధర్మం గురించి ఇంత తెలిసిన రామచంద్ర యాదవ్ గారు దీని గురించి ఏం చెప్తారు? సాయిబాబా హిందూ దేవుడా ముస్లిం దేవుడా అంటే మీరేమంటారు? నన్ను ఏదో విధంగా వివాదాల్లోకి లాగాలనే ఆలోచనలో సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నారు. సంబంధం లేని క్వశ్చన్లు, వివాదాల క్వశ్చన్లు అడగడము మీ వ్యక్తిగత నైజమా లేదా వృత్తిలో భాగంగానే? ఎందుకు అడిగారు? భాగమేనండి, వృత్తిలో భాగమే. నేనే సనాతన ధర్మం గురించి మీరు ఎక్కువగా మాట్లాడుతుంటారు. మీరు పవన్ కళ్యాణ్ గారు ఎక్కువ మాట్లాడేది, మీరు పూజలు, యాగాలు, హోమాలు కూడా చేసినారు. మొన్న కూడా శతచండీ యాగం అనేసి మొన్న ఇంట్లో దాదాపు 42 రోజులు ఎంతో చేశారు. మీరు చాలా అద్భుతంగా చేశారన్నమాట. మొత్తం ఒక దేవాలయం, ఇంటిని మొత్తం దేవాలయంలో మార్చేశారన్నమాట. మొత్తం హోమగుండాలతో దేవాలయంలో మార్చేశారు. అందుకు అంత ప్రావీణ్యం గల మీరు సనాతన ధర్మం మీద సాయిబాబా గురించి హిందూ దేవుడా ముస్లిం దేవుడు అంటే ఏమంటారు? దీనికంటే ముందు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, సాయిబాబా ఏ రోజు, సాయిబాబా అంటే షిరిడి సాయిబాబా, షిరిడి సాయిబాబా, మిగిలిన సాయిబాబాలు కూడా కావచ్చు, షిరిడి సాయిబాబా కావచ్చు, పుట్టపర్తి సాయిబాబా కావచ్చు, సత్యసాయిబాబా, వీళ్ళెవ్వరూ కూడా నేను దేవుడు అని చెప్పలేదు. ఓకే, వీళ్ళందరూ కూడా గురుస్వరూపం. ఓకే, గురుస్వరూపంగా మనము గురువులను పూజించే సాంప్రదాయము సనాతన ధర్మంలో, హిందూ ధర్మంలో ఉంది. ఇది సనాతన ధర్మంలో గురువుని పూజించడం అనేది ఎక్కడ మతానికి సంబంధించిన అంశం కాదు. ఏ మతంలో పుట్టారు, ఏ మతంలో చేశారు. సాయిబాబా గారు ఆయన జీవిత చరిత్ర చదివినట్టయితే మనము చూడొచ్చు, ఆయన కృష్ణ మందిరం కట్టించారు, కృష్ణుడి భజనలు చేశారు. ఇక్కడ సనాతన ధర్మం సిద్ధాంతం ఏదైతే ఉందో దాని గురించే చెప్పారు తప్ప ఆయన వేరే రకంగా ఏం చెప్పలేదు. కాబట్టి ఆయన్ని 100% గురువుగానే చూడాలి. అయితే ఈ వివాదాలు ఎక్కడికి వస్తాయంటే, సాయిబాబాని కొంతమంది అంటే వాళ్ళకున్న భక్తి వల్ల కావచ్చు, లేదా ప్రచారం కోసం కావచ్చు, లేదా మరే కారణాల వల్ల కావచ్చు, వేరే వేరే దేవతామూర్తుల అవతారాల్లాగా ప్రతిష్ఠ చేయడము, దేవతామూర్తుల అవతారాల్లాగా ఆ విధంగా అలంకరణలు చేయడము, దీనివల్ల కొంతమంది మనోభావాలు దెబ్బతినడం వల్ల ఈ వివాదాలు నడుస్తున్నాయి తప్ప సాయిబాబాని మతం పరంగా చూడడమో లేదా వేరే రకంగా చూడడమో కరెక్ట్ కాదు. ఆయన్ని గురువుగానే చూడాలి, ఆ విధంగానే ఆరాధించాలి. అందులో ఏమాత్రం తప్పలేదు.
ఓకే, ఫైనల్గా ఒకటే అండి, 2029 ఎన్నికలకు అంటే 2024లో బోర్లా పడ్డట్టు అంటే ఒక పార్టీ కుట్రలో బలి కావడానికి ఏమన్నా సిద్ధంగా ఉన్నారా, లేదా ఒంటరిగానే ఖచ్చితంగా బరిలోకి దివాలని ఏదైనా పార్టీ పిలిచి ఈసారి మా పార్టీ మీరు బరిలో వద్దు, మా పార్టీ మద్దతు ఇస్తుంది, మిమ్మల్ని బరిలోకి దింపుతామని ఇంకో పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీకు హామీ ఇచ్చిందనుకోండి, ఇంకో నియోజకవర్గాలు పెరుగుతాయి కాబట్టి ఒక నియోజకవర్గం నుంచి మీకు అవకాశం ఇస్తాము, మీరు మా పార్టీకి మద్దతు ఇవ్వండి అంటే మద్దతు ఇస్తారా, అంటే బీసీవై పార్టీ స్ట్రైట్గా పోటీ చేస్తుంది? బీసీవై పార్టీకి ఇప్పుడున్న ప్రధాన లక్ష్యము పార్టీ నిర్మాణము, పార్టీ బలోపేతము, ప్రజా సమస్యలపైన పోరాటం. ఇవన్నీ జరిగినప్పుడు రేపు పొద్దున్నే మాకు హామీల గురించో ఇంకొకటి గురించో పట్టించుకునే పరిస్థితి లేదు. ఆ రోజు ఎలక్షన్ వచ్చినప్పుడు ఆ రోజు దానికి సంబంధించిన అలయన్స్ గురించో లేదా ఇంకొక విషయం గురించో మాట్లాడాల్సి వచ్చినప్పుడు అప్పుడు మాట్లాడచ్చన్నా. ఇప్పుడు ఆ అవసరము లేదు, దాని గురించి ఆలోచన చేయాల్సిన అవసరము లేదు. మా ముందున్న లక్ష్యం అయితే పార్టీని బలోపేతం చేయడము, ప్రజా సమస్యలపైన పోరాటం. ఇందులో ఇంకా వేరే సెకండ్ ఆలోచన కానీ సెకండ్ అభిప్రాయం కానీ ఏం లేదు. ఓకే, పూర్తి స్థాయిలో తీసుకుంటే బీసీవై పార్టీ యొక్క భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ఖచ్చితంగా సంక్రాంతి తర్వాత జిల్లా పర్యటనలు మొదలు పెడుతున్నాము. ప్రతి జిల్లాలో కూడా పార్టీకి సంబంధించిన నాయకులు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు. దీనికి సంబంధించిన ఒక ప్రణాళికబద్ధంగా నిర్మాణాత్మకంగా పార్టీ నిర్మాణం చేపట్టి అదేవిధంగా ప్రభుత్వం చేసే ప్రజా వ్యతిరేక విధానాలపైన ప్రభుత్వం మంచి చేస్తే మంచి చెప్తాము, అదేవిధంగా వ్యతిరేక విధానాలు చేస్తే ప్రజలకు వ్యతిరేకంగా ఏదైనా కార్యక్రమం చేస్తే దాని మీద పోరాడతాము, పార్టీని బలోపేతం చేస్తాం. ఖచ్చితంగా బీసీవై పార్టీ ఏ ఆశయంతో వచ్చిందో ఆ ఆశయాన్ని సాధించేంత వరకు కూడా పోరాటం చేస్తాం. అందులో ఫైనల్గా తీసుకుంటే పాదయాత్రలకు ఆద్యుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. పాదయాత్ర చేసిన ప్రతి ఒక్కరు కూడా ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది. అంటే భవిష్యత్తులో బోడే రామచంద్ర యాదవ్ గారు కూడా పాదయాత్ర చేసే అవకాశం ఉందా? చూద్దామన్న, కాలం నిర్ణయిస్తుంది, ఆ రోజున్న పరిస్థితులు నిర్ణయిస్తాయి. ప్రజల కోసము, రాష్ట్రం కోసము ఖచ్చితంగా ఏం చేయడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను, పార్టీ సిద్ధంగా ఉంది. ఖచ్చితంగా మీరు ప్రజల కోసం మీరు ఉన్నారు కాబట్టి ప్రజలు కూడా మీ వైపు ఉండాలని, మీ వైపు నడవాలని నేను కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, నమస్తే.